హాయ్ అండి, మా ఇంటి వంట అండి. ఇదిగోండి, ముందుగా అయితే నేను మొక్కజొన్న పొత్తులు అనేవి తీసుకున్నాను. ఈ పొత్తులు అన్నాయి ముదురునవి అన్నమాట. ఇలా ముదరాలి, లేకుంటే కనుక మనకి రావు. మొక్కజొన్న పొత్తులు గారెలు అన్నవి వేస్తున్నాను. ఎలా చేయాలో ఈ వీడియో చూసేయండి. ముందుగా ఎవరైనా మా వీడియో చూస్తే కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొట్టు చేసుకున్నాను కాబట్టి ఈ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని ఇలగలుగా చేసుకున్నాక గారెలకు వస్తే ఇలా చేసుకున్నాం కదండి. మొక్కజొన్న పొత్తు గారెలకి ఇవి వస్తే స్వీట్ కొని కాదండి, నార్మల్ మనకు కాల్చుకుని తిన్నాయి అన్నమాట. ఈ మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా, అల్లం ముక్క కూడా, అలాగే 2 ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నాయి కూడా, కొద్ది కరివేపాకు. ముందుగానే దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, కొంచెం నలిగితానికి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ ఆడేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాం కాబట్టి ఇలా గట్టిగా ఆడుకోవాలి. ఇందులో సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే సన్నంగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. బాగా 2 కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి మొక్కజొన్న పొత్తు గారెలు అన్నాయి చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా బాగా లాగదన్నమాట. కలిపేసుకున్న పక్కన అయితే పెట్టేసుకుని కళాయి అయితే పెట్టాలి. ఇప్పుడు కళాయి వేడి ఉంది కాబట్టి ఆయిల్ అన్నది వేస్తున్నాను, కొద్దిగానే వేస్తాను గారె ములిగేదాకా. ఇప్పుడు రౌండ్ చేసుకుని గారెలాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి వెంటనే వేసుకోవాలి, లేకపోతే ఎక్కువసేపు ఉంచితే ఉల్లిపాయలో ఉన్న నీరంతా దిగిపోయి గారె అన్నది మంచిగా రాదు, ఎందుకంటే షేప్లో రాదు. గారెలు అట్లాంటి అడ్డుకే పైకి వచ్చేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయి పైకి. అటుపక్క ఇటుపక్క బాగా వేగిపోయిన తర్వాత తీసేస్తాను. ఇప్పుడు వస్తే వేగిపోయినాయి కాబట్టి నేను అయితే తీసేస్తున్నాను. మొత్తానికి వస్తే మొక్కజొన్న పొత్తులు గారెలు అయితే రెడీ అయ్యింది. మొక్కజొన్న పొత్తు గారెలు రెడీ అయ్యండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి నిన్ను తినండి అన్న. వేడిగా మొక్కజొన్న పొత్తులు రెడీ అని చెప్పి